ఆరో అధ్యాయం 4 నుంచి 9 వాక్యాల వరకు. అయితే 4, 5, 6 3 చదవమ్మా. 7, 8, 9 రమేష్ చదువుతాడు. ఇశ్రాయేలు వినుము, మీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి మీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవలను నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు నువ్వు వాటిని గురించి మాట్లాడవలను. సూచన అనగా వాటిని నీ చేతికి కట్టుకునేవలను. అవి నీ కన్నుల నడుమను భాషితం వలనే ఉండవలను. నీ ఇంటి ద్వారా బంధముల మీద, నీ గుంపుల మీద వాటిని వ్రాయవలను. చూడండి, ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ దేవుడు తన వాక్యంలో ఇశ్రాయేలీలకు అనగా దేవుని ప్రజలకి ఇస్తున్నటువంటి, తల్లిదండ్రులకు ఇస్తున్నటువంటి గొప్ప ఇన్స్ట్రక్షన్స్. 4వ వచనం అయితే చూసినట్లయితే మొదటిగా పేరెంట్స్ కి చెప్తున్నాడు ఈ యొక్క మాట. చూడండి, ఇశ్రాయేలు వినుము. ఈ దినం ఎవరు వినాలండి? ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా వినాలి. అలాగే ముఖ్యంగా ఎవరు? శృతి అండ్ రమేష్ కూడా ఈ మాటని వినాలి. మన దేవుడని యెహోవా, అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అయితే తల్లిదండ్రులు, కుటుంబము, దేవుని ప్రజలు ఏం చేయాలంట అంటే, దేవుని ప్రేమించే ప్రజలు ఎలా ఉంటారు అంటే దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటారు. అవునా అండి? లుకెట్ మీ అందరు, అవునా కదా? ఏం చేస్తారమ్మా? ప్రేమిస్తే చెప్పినట్టుగా నడుచుకుంటారు. అబ్బాయి అమ్మాయి ప్రేమిస్తే ఏం చేస్తారు? ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఆమె ఎట్లా చెప్తే ఈయన అట్లా చేస్తాడు, ఈయన ఎట్లా చెప్తే ఆమె అట్లా చేస్తాడు. అలాగే దేవుణ్ణి ప్రేమించిన వారమైన మనము దేవుడు చెప్పినట్లుగా మొదటిగా మనము నడుచుకోవాలి. అలాగే నేడు 6వ వచనంలో, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. దేవుని వాక్యం ఎక్కడ ఉండాలండి? తల్లిదండ్రుల హృదయాల్లో, దేవుని పిల్లల హృదయాల్లో దేవుని వాక్యం ఉండాలి. ఇట్లా పెట్టుకోవడం మంచిదే, మనం వాక్యాలు పెట్టుకోవడం. కానీ ఎక్కడ ఉండాలి? మొదటిగా దేవుని హృదయంలో, మన హృదయంలో దేవుని మాటలు ఉండాలి, దాచిపెట్టుకోవాలి. అయితే వాటిని ఏం చేయాలంట? నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు. ఎప్పుడంట చెప్పండి? ఫస్ట్ కూర్చున్నప్పుడు, ఇంకా త్రోవలు నడిచినప్పుడు, రెండోది కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, పండుకున్న తర్వాత లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలను. ఇందులో ఏం చెప్తున్నాడంటే దేవుడు, ఫస్ట్ టీచ్ యువర్ చిల్డ్రన్ వర్డ్ ఆఫ్ గాడ్. ఓకేనా? దేవుని వాక్యాన్ని ఏం చేయాలంటే నీ పిల్లలకి వాటిని అభ్యసింపచేసి, అభ్యసింపచేయడం అంటే ఏంటిదంటే ప్రాక్టీస్. ఓకేనా? ఏదైనా నేర్చుకోవాలనుకోండి, మనం ఏం చేయాలి? ఒకసారి అయితే అది అవుతుందా? ఒకసారి నేర్చుకోవాలి. సైకిల్ దొక్కడం నేర్చుకోవాలి, అభ్యసించాలి. ఒకసారి దొక్కగానే వస్తుందా? ఫస్ట్ కింద పడతాడు, లేస్తాడు, కాళ్ళు దెబ్బలు తాకుతాయి, లేస్తాడు. ఆయన ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంది. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే వాటిని అభ్యసింపజేసి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయడం అనగా నీ కుమారులు దేవుని మాటను నేర్చుకునేటట్లుగా నువ్వు చేయాలి. హల్లెలూయా చెప్దాం అందరం, హల్లెలూయా. రైట్. ఏం చేయాలంట? వారు నేర్చుకునేటట్లుగా, అంటే వారు ఆ మాటలకు విధేయులు ఉన్నట్లుగా నువ్వు చేయాలి. ఎప్పుడెప్పుడు చేయాలంట? కూర్చున్నప్పుడు చెప్పాలి దేవుని గురించి, నడుచుకున్నప్పుడు చెప్పాలి దేవుని గురించి, పడుకున్నప్పుడు చెప్పాలి దేవుని గురించి, లేచినప్పుడు వాటిని గురించి, దేవుని మాటలను గురించి, దేవుని వాక్యాన్ని గురించి మనం ఏం చేయాలంట? అభ్యసింపజేయాలి. అభ్యసింపజేయాలంటే ఇది ఎలా అవుద్దంటే, దీనికి నువ్వు ఎంతగానో తల్లిదండ్రులు ఎఫర్ట్ పెట్టాలి. ఏం పెట్టాలి? దానికి నీ కృషి పెట్టాలి. హల్లెలూయా.
వాళ్ళని తీసుకొస్తున్నా, చర్చికి తీసుకెళ్తున్నారులే, వస్తున్నారులే, వాళ్ళే నేర్చుకుంటారులే అంటే వాళ్ళు ఎప్పుడు కూడా నేర్చుకోరు. ఏం చేయాలి? మన తల్లిదండ్రులుగా నేర్పించాలి. కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పండుకుంటున్నప్పుడు ఏం చేయాలంటే చక్కగా సండే స్కూల్ స్టోరీస్ చెప్పాలి, బైబిల్లో ఉన్న స్టోరీస్ చెప్పాలి, గొలియాతు దావీదు గురించి చెప్పాలి, జక్కయ్య గురించి చెప్పాలి, జాషువా గురించి చెప్పాలి, ఇంకెవరు మోషే గురించి చెప్పాలి. ఇవన్నీ చిన్నతనంలో నుంచి వారు చెప్పాలి. నేను ఒక సండే స్కూల్ టీచర్ని చూశాను. వాళ్ళ తల్లి ఆ కుమారునికి ఎంత చక్కగా వాక్యం చెప్పిందంటే, నేర్పించిందంటే, నేను అది చూసినాక చాలా ఇన్స్పైర్. ఆమె ఆ నుంచి రౌతి వరకు ఎన్ని అక్షరాలు ఉన్నాయో, 56 పదాలు కదా, అక్షరాలు కదా, 56 అక్షరాలకు ఒక వాక్యాన్ని నేర్పించింది. అంటే అడుగుడి మీకు ఇవ్వబడును. అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించు. అంటే ఇదిగో దేవుని గొర్రె పిల్ల. ఇట్లాగా ఏం చేసిందంటే నుంచి రౌతి వరకు ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని అక్షరాలు మీరు ఏం చేయించింది? దేవుని మాటలు, కనీసం ఒక వర్డ్ బైబిల్లో నుంచి నేర్పించి. దానికి ఎంత శ్రమ పొంది ఉండాలి కదా ఆమె. ఎంతగానో చెప్తూ నేర్పిస్తుంటారు. మన లోకంలో చూస్తే అయితే పిల్లలకి వారు డాన్స్ నేర్పించడానికి ప్రయాసపడుతున్నారు, పాటలు, సినిమా పాటలు ప్రాక్టీస్ చేయడానికి ప్రయాసపడుతున్నారు, గేమ్స్ ఆడిపోయడానికి ప్రయాసపడుతున్నాడు. కానీ మనం క్రైస్తవులు ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని నేర్పించడానికి ప్రయాసపడాలి. కూర్చున్నా, పడుకున్నా, లేచినా, నడిచినా వాటిని గురించి చెప్పాలి. 7వ వచనము చివరి మాటలతో చదువుకుందాము. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఉందా అండి? కనిపించిందా? సూచనగా ఏం చేయాలంట? వేటిని కట్టుకోవాలంట? దేవుని వాక్యమును కట్టుకొనవలెను. అంటే ఏంటో తెలుసా? మనం ఏం చేస్తామండి, మన భాషలో కంకణం అంటాం. అర్థమంట? కంకణం అంటే కొంతమంది కంకణం కట్టుకుంటారు. పౌలును చంపడానికి అక్కడ ఉన్నవారు కంకణం కట్టుకునేదేనంట. అంటే కంకణం అంటే తీవ్రమైన వాంఛ, కోరిక, ఆశ. నేను ఇది చేసే వరకు నేను నిద్రపోను అంటారు. చూసావా? నేను కంకణం కట్టుకున్నాను అంటారు కదా. అంటే దేవుని వాక్యాన్ని పిల్లలకు నేర్పించేటప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలమ్మా? కంకణం కట్టుకోవాలి. హల్లెలూయా! తీవ్ర వాంఛ ఉండాలి, నా పిల్లలకు నేను నేర్పించాలి అని ఒక దాని మీద ఒక కోరిక ఉండాలి. కంకణం కట్టుకోవాలంట కదా. వాటిని సూచనలు కట్టుకోవాలి. ఇంకేమంటున్నాడు? అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలను. ఏంటంట? నేను దీని గురించి చాలా ఆలోచించాను. ఫస్ట్ దేవుని వాక్యాన్ని నేర్పించాలి. రెండోది నేర్పించడానికి నువ్వు కంకణం కట్టుకోవాలి. మూడవది ఏం చేయాలంట? బాసికము వలె ఉండవాలి. బాసికం ఎవరు కట్టుకుంటారమ్మా? తెలుసు ఎవరికి? ఎవరు కట్టుకుంటారు బాసికం? చెప్పండి, భయం లేదు, చెప్పండి. ఎవరు కట్టుకుంటారు? పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు. అవునా కదా? అంతేనా కదా? మరి నేను దేవుణ్ణి అడిగాను, ప్రభు క్రైస్తవ మ్యారేజ్లో అయితే ఎవరు కట్టుకోరు. బాసికం గురించి బైబిల్లో 2 చోట్ల ఉంటారు. అది ఎక్కడ ఉంటుందంటే వాక్యాన్ని నేర్పించే విషయంలోనే మాట్లాడతారు. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని కట్టుకుంటారు కదా పెళ్లిలో. అయితే నేను ఆలోచిస్తుంటే దేవుడు నాతో మాట్లాడి ఏంటంటే, 100 జనాలు రాని, లక్షల జనాలు రాని పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు నువ్వుగా గుర్తుపడతారు. అవునా కదా? కొంతమంది పెళ్లి కొడుకు కంటే పెళ్లి కూతురు కంటే హెవీగా రెడీ వచ్చినా కానీ ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎవరా అంటే ఇక్కడ ఎవరు ఉంటుందో దాన్ని చూసి గుర్తుపడతారు. అలాగే దేవుడు అంటున్నాడు కదా, నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలను. అంటే మొట్టమొదటిగా నీ పిల్లలు నిన్ను చూసి వాక్యాన్ని నేర్చుకోవాలి. హల్లెలూయా! మన ఇంట్లో ఎంత మందిలో, లక్షల మందిలో పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని బాసికం చూసి ఎట్లా గుర్తుపడతానో అలాగే నీ పిల్లలు నిన్ను చూసి వాక్యం నేర్చుకోవాలి. నిన్ను చూసి మందిరానికి రావాలి. మనమే టీవీ చూస్తున్నాం, టీవీ చూడకమ్మంటే మానేస్తుందమ్మా? మానేస్తుందా? మానేరు. ఎందుకంటే నిన్ను చూసి నేర్చుకుంటుంది. కొన్ని కుటుంబాలను చూస్తే ఇప్పుడు తల్లిని చూసి పాప నేర్చుకుంటారు, తండ్రిని చూసి కుమారుని నేర్చుకుంటారు కదా. అయితే కొన్ని కుటుంబాలలో ఇప్పుడు అస్తవ్యస్తంగా ఎందుకు కుటుంబాల్లో గొడవలు అవుతున్నాయంటే,
ఇప్పుడు ఈ తల్లి ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ తల్లి ఉంది, తల్లి ఊరికి అరుస్తుంటది, ఎవరి మీద? భర్త మీద అరుస్తూ ఉంటది. ఇప్పుడు అవన్నీ ఎవరు నేర్చుకుంటున్నారు? ఎవరు ఎగ్జాంపుల్? పాపకి తల్లి ఎగ్జాంపుల్, తల్లి నేర్చుకుంటుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు పాపకు పెళ్ళి అవుతుంది. ఒక ఇంట్లో నిజంగా జరిగింది చెప్తున్నా, పాపకు పెళ్ళి అవుతుంది. ఇప్పుడు పాప ఏం చేస్తుంది? తన భర్త మీద ఈ ఇంట్లో తల్లి ఎలా చేస్తుందో అక్కడ వాళ్ళ భర్త మీద ఆమె ఫైర్ అవుతాడు. ఎందుకు? ఎగ్జాంపుల్ ఎవరు? తల్లి. ఇప్పుడు ఆ ఇంట్లో తండ్రి ఉన్నాడు, అక్కడ తండ్రి రూలింగ్. తండ్రి ఎప్పటికీ గంభీరంగా వాళ్ళ భార్యను ఇజ్జయ్ లేదా ఉప్పేంటి, ఇదేంటి, బట్టలు ఉతుకులేదా అని గంభీరంగా నడుచుకునేవాడు ఆ ఇంట్లో. అయితే ఇప్పుడు అక్కడ ఆ కుమారునికి లేదా ఆ భర్తకి ఎవరి క్యారెక్టర్ పడింది? తండ్రి క్యారెక్టర్ పడింది. ఇప్పుడు ఈమెకేమో తల్లి క్యారెక్టర్, అక్కడేమో తండ్రి క్యారెక్టర్. మనం పెళ్లి చేసినప్పుడు ఎవరిని చూస్తామంటే కుటుంబం ఎలాంటిది కూడా చూస్తాం, అవునా? కుటుంబ నేపథ్యం ఏంటిది, వాళ్ళు మంచిదే, వాళ్ళు చిల్లర వద్దరు అనుకుంటాం. అమ్మాయి మంచిగా ఉండొచ్చు, కట్నం ఇవ్వచ్చు, కానీ వాళ్ళు చిల్లర బాగుండరు అంటే కట్ చేసేస్తాం కదా. అయితే ఇప్పుడు ఆ కుటుంబాలు ఏమో తండ్రి క్యారెక్టర్ భర్తకు, ఈ కుటుంబంలో నుంచి వచ్చిన అమ్మాయికి ఏమో తల్లి క్యారెక్టర్. ఈమె తల్లిలాగా ఆయన మీద అరుస్తుంది. ఆయన ఏం చేస్తాడంటే తండ్రి చేసినట్టుగా గంభీరంగా ఈమె మీద అరుస్తా అంటాడు. ఆయన అంటాడు కదా, మీ అమ్మ ఆడిచ్చినట్టు నన్ను ఆడిస్తానా, మీ అమ్మ మీ డాడీని ఆడిచ్చినట్టు నన్ను ఆడిస్తానా అని ఆయన ఈయనంటాడు. ఈమంటాడు కదా, మీ డాడీ మీ అమ్మని ఆడిచ్చినట్టు నన్ను ఆడిస్తావా, నేను నిన్ను ఆడిస్తా అంటాడు. అక్కడ ఎవరి ఎగ్జాంపుల్? తల్లి తండ్రి. కూర్చోండి. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, వాటిని అవి నీ కన్నుల నడమ పాసికముల వల్లే ఉన్నా. కరెక్ట్ రమేష్ని చూస్తే ఇప్పుడు తను నేర్చుకోవాలి. ఇప్పుడు శృతిని చూస్తే తను నేర్చుకోవాలి. ఎగ్జాంపుల్, షో యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నీ కుమార్తె నేర్చుకోవాలి. నువ్వు దర్శన భాగ విషయంలో నీ కుమార్తె నేర్చుకోవాలి. నువ్వు ప్రార్థనకి వెళ్ళే విషయంలో కుమార్తె నిన్ను చూసి నేర్చుకోవాలి. నువ్వేమో చర్చికి రావు, బిడ్డ నువ్వు చర్చి పంట పోతుందా? పోదు. నువ్వు బైబిల్ చదువు, బిడ్డ బైబిల్ చదవమంటే చదువుతుందా? నువ్వు ప్రార్థన చేయవు, బిడ్డ ప్రార్థన చేయమంటే చేస్తుందా? చేయదు. నువ్వు మోకాలు వేసి ప్రార్థిస్తున్నప్పుడు బిడ్డ చూస్తుంది, నువ్వే ఒక భాస్కం వలె కనిపిస్తున్నావు. మా అమ్మ ప్రార్థన చేస్తుంది, నేను కూడా ఇలా చేయాలి అని నేర్చుకుంటాను. కనుక దేవుడు చాలా రెస్పాన్సిబిలిటీని ఇస్తున్నాడు. కనుక మొదటిగా నీ పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించుటకు కంకణం కట్టుకో. రెండవదిగా షో యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్. నిన్ను నువ్వు వాడిని చూసి నేర్చుకో, ఆ అమ్మాయిని చూసి నేర్చుకో, వీడిని చూసి నేర్చుకో, ఆ సతీష్ని చూసి నేర్చుకో, ఈ అన్నిని చూసి నేర్చుకో అంటే డాడ్ అంటాడు, మనము అందరినీ చూసి నేర్చుకుంటే వాడు వేరే వేరే నేర్చుకుంటాడు, అవునా కదా? అప్పుడు డాడ్ అనాలి, నన్ను చూసి నేర్చుకోరా. కానీ చాలాసార్లు తల్లిదండ్రులు ఏంటంటే వీళ్ళతో కంపేర్ చేస్తారు, కానీ నేను చూడు, నేను ఎట్లా పెరిగానో, నేను ఎట్లా ఉంటున్నానో నన్ను చూసి నేర్చుకోవాలని చేయాలి. డాడీ ఒక ఎగ్జాంపుల్ చూడాలి, తల్లి ఒక ఎగ్జాంపుల్ చూపెట్టాలి, లోపడుతున్నా మాదిరి అన్ని విషయాలు, ఆత్మీయ విషయాల్లో మాదిరి చూపెట్టాలి. చివరిగా బ్లెస్ యువర్ చిల్డ్రన్ ఎవ్రీ డే. ఏం చేయాలి? మనము ప్రతి దినము నీ పిల్లల్ని నువ్వు ఆశీర్వదించాలి, ఆశీర్వచనాన్ని పలకాలి. నీ పిల్లల్ని రాత్రి పూట పడుకునే ముందు ఏం చేయాలి అంటే చేతులు పెట్టి దీవించు ప్రభు, ఆశీర్వదించు ప్రభు, యేసు నామములో నేను ఆశీర్వదిస్తున్నాను, నా పిల్లలు గొప్పవారు కావాలి, గొప్ప ఉన్నత స్థితిలో ఉండాలని దీవించాలి. ఇప్పుడు చూడండి, మనము బైబిల్లో చూస్తేనైతే యాకోబు ఏం చేశాడండి? యాకోబుకు ఇస్సాకు ఏమి ఇచ్చాడు? జస్ట్ బ్లెస్సింగ్ ఇచ్చాడు, అంతే.